తప్పకుండా మేమందరం వస్తాం, పార్టీగా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఆ విషయంలో అనుమానం ఉంది. కానీ మీతో ఒక్కటే ప్రార్థన, కేసీఆర్ గారు ఎవరికైనా టికెట్ ఇస్తే, ఎవరికైనా బీఫామ్ ఇస్తే ఈ కాడ నుంచి మనం లెక్కలు పెట్టొద్దు. ఈ కాడ నుంచి ఆయన మంచోడా, ఆయన పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, ఆయన గడ్డం ఉన్నదా, మీసం ఉన్నదా, వద్దు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా, కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నాను చెప్పి కళ్ళు మూసుకొని వత్తేయాలి అంతే. ఉంటాయి, ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి, ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి, ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న తాకట్లు ఉంటాయి. మనుషులం కదా, కొన్ని పంచాయతీలు ఉంటాయి. కానీ గుల్గాలే, అల్గాలే, అసంతృప్తి ఉంటే హర్ష దగ్గరకు వచ్చి కొట్లాడాలి. కానీ ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం, టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకోవాలి అనుకునేది. కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇగో ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి, ఈయననే కారు గుర్తు మీద ఉన్నాడు, ఈయనకే మేము నిలబడతాం. అందుకే నేను